గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్ గారు తెలుగు స్క్రీన్ నటుడు. అభిమానులందరూ బన్నీ, స్టైలిష్ స్టార్ అని పిలుస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ గారు 1983 ఏప్రిల్ 8న అల్లు అరవింద్ మరియు శ్రీమతి నిర్మల గారికి జన్మించారు. అల్లు అర్జున్ మద్రాసులో పుట్టారు. ప్రాథమిక విద్య తరువాత యానిమేషన్‌లో కోర్సు పూర్తి చేసి, కెనడాలో పై చదువుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ 'డాడీ' సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించారు. ఆ తరువాత 'గంగోత్రి' 2003లో వచ్చిన 'గంగోత్రి' చిత్రంలో హీరోగా అవకాశం రావడంతో పూర్తి స్థాయిగా నటుడుగా మారారు అల్లు అర్జున్. హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడిగా, తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి కుమారుడుగా, మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడుగా అల్లు అర్జున్ తెరంగేట్రం తేలిగ్గానే జరిగింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకోవడంలో అల్లు అర్జున్ కృషిని అభినందించాల్సిందే. 'గంగోత్రి' తర్వాత ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి 'ఫీల్ మై లవ్' అంటూ ఆర్యగా యువత మనసులో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఆర్యతో తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ ప్రేక్షకులు మన్ననలు కూడా పొందారు. ఇప్పటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదల అవుతుండడం విశేషం. ఆ తరువాత రిలీజ్ అయిన 'బన్నీ' హిట్‌తో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడ్నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకతను చూపిస్తూ నటనలో, డాన్స్‌లో స్టైల్‌తో ప్రేక్షకుల్లో అభిమానాన్ని కొల్లగొట్టాడు. 'పరుగులో' కృష్ణగా చక్కని నటనతో ఆకట్టుకుని, 'వేదంతో' నవతరం నాయకుల్లో మల్టీ స్టార్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతేకాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్‌ను సీరియస్‌గా తీసుకుని సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్‌దే. చిన్నప్పటి నుంచే అల్లు అర్జున్ గారికి డాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవారు. ఇంట్లో ఏదైనా శుభ సందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ తేజ్, అర్జున్ ఇద్దరూ ఆసక్తిగా పాల్గొనేవారు. మొదట్లో అల్లు అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, ఆ తరువాత కుమారుని కోరికని కాదనలేకపోయేవారట. అయితే అల్లు అర్జున్ గారు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే తను హైదరాబాద్‌కు చెందిన స్నేహారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు. 'శాకుంతలం' సినిమాతో వెండితెరపై చిన్నారి అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వడమే కాక 5 ఏళ్లకే 2 నెలల కాల వ్యవధిలో 50 మందికి పైగా చదరంగం ఆటలో శిక్షణ ఇచ్చింది. అత్యంత పిన్న వయసులోనే ఆమెలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ అల్లు అర్హకి వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అవార్డు అందించారు. అల్లు అర్జున్‌ని అభిమానులు స్టైలిష్ స్టార్ అని పిలుస్తుంటారు. అల్లు అర్జున్ ఎంటర్‌టైన్ కేటగిరీలో ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అల్లు అర్జున్‌కి అవార్డును అందుకున్నారు. అల్లు అర్జున్ గారి చిత్రాలన్నీ కూడా మలయాళంలోకి అనువదించబడ్డాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తరువాత అల్లు అర్జున్‌కే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అక్కడి అభిమానులు ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. ఇక అల్లు అర్జున్ నటించిన కొన్ని మూవీస్‌ని చూసేద్దాం. 1985లో 'విజేత', 86లో 'స్వాతిముత్యం', 2001లో 'డాడీ', 2003లో 'గంగోత్రి', 2004లో 'ఆర్య', 2005లో 'బన్నీ', 2006లో 'హ్యాపీ', 2007లో 'దేశముదురు', 2008లో 'పరుగు', 2009లో 'ఆర్య 2', 2010లో 'వరుడు', 'వేదం', 2011లో 'బద్రీనాథ్', 2012లో 'జులై', 2013లో 'ఇద్దరమ్మాయిలతో', 2014లో 'రేసుగుర్రం ఎవడు', 2015లో 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'రుద్రమదేవి', 2016లో 'సరైనోడు', 2017లో 'దువ్వాడ జగన్నాథం', 2018లో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 2020లో 'అల వైకుంఠపురంలో', 2021లో 'పుష్ప' సినిమాల్లో నటించారు.
2025లో 'పుష్ప 2' సినిమాల్లో గూడా నటించి 'పుష్ప' సినిమా ద్వారా అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అతనికి చాలామంది కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు 'పుష్ప' మూవీ ద్వారా. 'పుష్ప' మూవీలో తను చేసిన యాక్టింగ్ ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది. అయితే అల్లు అర్జున్ గారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యామిలీ బ్యూటిఫుల్ మూమెంట్స్‌తో పాటుగా తన ప్రాజెక్ట్ అప్డేట్స్‌ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అల్లు అర్జున్ గారు భార్య స్నేహారెడ్డి గారు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్, వెకేషన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అలాగే పిల్లలు అల్లు, అయాన్‌ల ఫోటోస్‌ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్